బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనంతో బడా ఫైనాన్సర్ సునీల్ కుమార్ అహుజా బాధితులు బయటకొస్తున్నారు. సునీల్ కుమార్ అహుజా భారతి బిల్డర్స్ ను కూడా భారీగా మోసం చేసినట్టుగా తెలుస్తోంది. భారతి బిల్డర్స్ బాధితులంతా సునీల్ కుమార్ అహుజా బాధితులే. సునీల్ వల్ల వందలాది మంది బాధితులు మోసపోయారని సమాచారం. గత 2024 మే నెలలో భారతి బిల్డర్స్ పై బాధితులు ఫిర్యాదు చేయగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో భారతి బిల్డర్స్ చైర్మన్ నాగరాజు, ఎండీ శివరామకృష్ణ, సీఈఓ పొన్నారితో పాటు A4 గా ఉన్న సునీల్ కుమార్ అహుజాలపై కేసు నమోదైంది. అయితే భారతి బిల్డర్స్ కూడా సునీల్ అహుజా బాధితులేనని తెలుస్తోంది. కొంపల్లి బానూరులోని భారతి బిల్డర్స్ సైట్స్ భూములను కుదువ పెట్టి సునీల్ కుమార్ వద్ద 49 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నట్లుగా సమాచారం. అందుకుగాను 49 కోట్లతో పాటు వడ్డీ కలిపి 70 కోట్లకు పైగా భారతి బిల్డర్స్ సునీల్ కుమార్ కు చెల్లించినట్టుగా సమాచారం. అయితే డబ్బు చెల్లించినా కూడా సునీల్ కుమార్ భూములను తిరిగి ఇవ్వకపోవడంతో భారతి బిల్డర్స్ వద్ద ఫ్లాట్స్ కొనుగోలు చేసిన బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2024లోనే భారతి బిల్డర్స్ తో పాటు సునీల్ కుమార్ అహుజాలపై సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదులందాయి. అయితే ఈ కేసులో భారతి బిల్డర్స్ కు సంబంధించిన వారిని రిమాండ్ కు తరలించగా తన పలుకుబడితో సునీల్ కుమార్ తప్పించినట్లుగా తెలుస్తోంది. కాగా ప్రస్తుతం భారతి బిల్డర్స్ కస్టమర్స్ కు న్యాయం చేసేందుకు సంస్థ చైర్మన్, ఎండీలు సిద్ధంగా ఉన్నప్పటికీ సునీల్ కుమార్ అహుజా భూమిని తిరిగి ఇవ్వడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బాధితులు సునీల్ కుమార్ అహుజాపై చర్యలు తీసుకోవాలని మరోసారి సిసిఎస్ ను ఆశ్రయించారు. సునీల్ కుమార్ అహుజా నుంచి భారతి బిల్డర్స్ భూములను తిరిగి ఇప్పించాలని, వందలాది మంది కస్టమర్లకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అందిస్తారు. భారతి బిల్డర్స్ కస్టమర్స్ కు న్యాయం చేసేందుకైతే సంస్థ చైర్మన్, ఎండీలు అయితే సిద్ధంగా ఉన్నారు. కానీ సునీల్ కుమార్ అహుజా భూమిని తిరిగి ఇవ్వడం లేదంటూ కూడా బాధితులంతా ఆందోళన చేస్తున్నారు. ఈ ఇష్యూకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? రేఖ, భారతి బిల్డర్స్ సంబంధించినటువంటి కస్టమర్స్ బాధితులు సిసిఎస్కు క్యూ కడుతున్నారు. అయితే ఇక్కడ కీలకంగా భారతి బిల్డర్స్ కూడా సునీల్ కుమార్ అహుజా ఏదైతే బడా ఫైనాన్సర్ ఉన్నాడో తన వద్ద అప్పుగా తీసుకున్న నేపథ్యంలో ఆ ల్యాండ్ని కుదవ పెట్టారు. సో ఆ ల్యాండ్ తిరిగి ఇవ్వకపోవడంతో కస్టమర్లకు ఇచ్చినటువంటి కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయలేకపోతున్నామంటూ కూడా భారతి బిల్డర్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే భారతి బిల్డర్స్ బాధితులు సునీల్ కుమార్ ఓజా నుంచి తమ ల్యాండ్ని విడిపించి న్యాయం చేయాలంటూ కూడా సిసిఎస్ని ఆశ్రయిస్తున్న పరిస్థితి. కొంతమంది బాధితులు ఉన్నారు, వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఎట్లా భారతీ బిల్డర్స్ మిమ్మల్ని ఎట్లా మోసం చేసింది? ఇక్కడ సునీల్ కుమార్ అహుజా పాత్ర ఏంటి? సార్, ఇనిషియల్గా భారతీ బిల్డర్స్ అనే వాళ్ళు ప్రీ లాంచ్ ఆఫర్ స్టార్ట్ చేశారు. 2 ప్రాజెక్ట్స్, కోంపల్లి, బానూర్. అంటే అందులో వేరియంట్ సైజెస్ ఉన్నాయి. 2 BHK, 3 BHK, స్టార్టింగ్ ఫ్రమ్ 2 BHK 900 SFT నుంచి 1200 SFT అండ్ 3 BHK స్టార్టింగ్ ఫ్రమ్ 11 to 2400 SFT వరకు ఉన్నాయి. ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో వాళ్ళు ఏం చేశారంటే పర్ SFT 2800, 2500 అని చెప్పి ఇనిషియల్గా భారతీ బిల్డర్స్ వాళ్ళు ఓన్లీ MOU బేస్డ్ మీద 20% ఆఫ్ ది అమౌంట్ కట్టించేసుకున్నారు. ల్యాండ్ కొన్నారు. వాళ్ళు ఆ అమౌంట్ తోటే ల్యాండ్ కొన్నారు. వాళ్ళు సొంత డబ్బులతో ల్యాండ్ కొనలేదు. వాళ్ళు ఇనిషియల్గా వాళ్ళ దగ్గర అమౌంట్ అంత ఫండింగ్ కూడా లేదు. ఆ అమౌంట్ కస్టమర్ల దగ్గర 20% ఏదైతే తీసుకున్నారో ఆ అమౌంట్ తోటి ఇనిషియల్గా భారతీ బిల్డర్స్ వారు ల్యాండ్ కొన్నారు. బాగుంది. వాళ్ళకి కట్టడానికి ఇప్పుడు డబ్బులు లేవు. వాళ్ళు ఏం చేశారు, ఫైనాన్సర్ దగ్గరికి అప్రోచ్ అయితే బై మిస్టేక్ తెలుసో తెలియకో, వాళ్ళకి తెలుసో లేదో తెలీదు, మాకు అహుజాను అప్రోచ్ అయ్యారు. అహుజా చూసి ఓకే వీళ్ళేదో బాగుందిలే, ఇది ల్యాండ్ ఉద్దరికి వస్తుంది కదా కొట్టేద్దామనే స్కీమ్ తోటి ఏం చేసినాడంటే ఆ భారతీ బిల్డర్స్ ఉన్నదాన్ని మళ్ళీ రీఅగ్రిమెంట్ చేసుకొని శ్రీ భారతి బిల్డర్స్గా చేసి దాంట్లో వాడు కొడుకుని జాయిన్ చేసి 5 crores ఇన్వెస్ట్ చేశారు. అక్కడ సరిపోయింది. అయితే భారతి బిల్డర్స్ అహుజా దగ్గర తీసుకుంది 47 కోట్లు. 47 కోట్లు అప్పు తీసుకున్నారు. తీసుకుంటే భారతి బిల్డర్స్ వాళ్ళు 47 కోట్లు తీసుకున్న దానికి 53 కోట్లు కట్టేశారు. ఆల్రెడీ కట్టేశారు. కానీ అహుజా అనేవాడు ఇంకా ల్యాండ్ రిలీజ్ చేయట్లేదు. ల్యాండ్ అలానే పెట్టుకున్నాడు. మేము ఎంతమంది డెవలపర్స్ వచ్చినా, ఎంతమందితో వచ్చినా కానీ మాట్లాడడానికి రెడీగా లేరు. ఇప్పుడు మీకు తెలుసు, అక్కడ ఎగ్జాంపుల్ ఎకరం అక్కడ 30 కోట్లు ఉంటుంది ఈజీగా.
మేము చెల్లించింది 50 కోట్లు, 30 ఇంటూ 7 ఎకరాలు ఉంది. అది వేసుకోండి ఎంత, 250 కోట్లు రఫ్లీ. 250 కోట్లు, 50 కోట్లు ఇచ్చి ల్యాండ్ రేటు పెరగడంతోనే హౌజా తిరిగి ఇవ్వట్లేదంటారా? ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్. ల్యాండ్ రేటు పెరగడంతో 50 కోట్లకు వచ్చే 7 ఎకరాలు ఇక్కడ, 250 కోట్లు పోతే ఇక్కడ అయిపోతే ఎక్కడ? 250 కోట్లు పెట్టి కొనాలంటే ఎవడన్నా కొనగలుగుతాడా? కొనలేరు. ఇప్పుడు మీరు పోలీసులకు ఏం చెప్తున్నారు? మీకు ఎలాంటి న్యాయం కావాలంటున్నారు? మేము ఒకటే చెప్తున్నాం సార్ పోలీసులకి, ఏమంటే ఈ ల్యాండ్ మాఫియా, ఈ ఫైనాన్షియర్స్ ఎవరైతే ఉంటారో లెట్ దెమ్ డూ బిజినెస్. మేము బిజినెస్ చేయొద్దు అని చెప్పట్లేదు. ఇనిషియల్గా వాళ్ళు ఏం చేస్తారంటే 1% వడ్డీయో 2% వడ్డీయో ఆశ చూపుతారు. దానికి జనాలు ఇంక్లైన్ అయిపోయి ఓకే 1%, 2% అని ఇంక్లైన్ అయిపోయి ఈజీ మనీ దగ్గర తీసేసుకుంటారు. దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, షూరిటీ కింద అన్ని డాక్యుమెంట్లు తీసుకుంటారు. ల్యాండ్ కాగితాలు, అన్ని కాగితాలు, ఇళ్ళ కాగితాలు అన్నీ తీసుకుంటారు. ఒక 2 నెలలు బాగానే ఉంటుంది. తర్వాత 3వ నెల నుంచి దాన్ని మెల్లగా 5% షిఫ్ట్ చేసేస్తారు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఫైనాన్షియర్స్ చేసే దందా ఇది. దానివల్ల మోసం జరిగింది. ఇప్పుడు ఎట్లా మీకు న్యాయం కావాలంటే ఎట్లా మరి? మాకేం చెప్తున్నాము, నీకు భారతి బిల్డర్స్ ఏదైతే అమౌంట్ కట్టేది ఉందో అది కట్టేశాడు మీకు ఆల్రెడీ. ల్యాండ్ రిలీజ్ చేయి, ల్యాండ్ రిలీజ్ చేసేయి. నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు? పోనీ నీ దగ్గర పెట్టుకున్నావు. పోలీసులు చర్యలు తీసుకోవడం లేదా సునీల్ కుమార్ హౌజా మీద? ఇప్పుడు నేను చెప్తాను, పోలీసులు అనేవాళ్ళు ఆల్రెడీ సైబరాబాద్ పిఎస్లో ఎకనామిక్స్ దగ్గర కేసు లాంచ్ అయ్యింది. ఇక్కడ ఇదేంటంటే సైబరాబాద్ దగ్గరికి రావడం కారణం ఏమంటే వీళ్ళు ఆ కేసుని ఫర్దర్గా ఫార్వర్డ్ మూవ్ చేస్తారు, తొందరగా చేస్తారని చెప్పి నమ్మకంతో ఇక్కడికి వచ్చాము మేము. ఆ కేసు కూడా రిజిస్టర్ 2024లో రిజిస్టర్ అయింది. వాళ్ళు అరెస్ట్ చేశారు, 3ని 15 రోజుల్లో బెయిల్ తీసుకొని బయటికి వచ్చారు. కానీ ఇంతవరకు ఏ చలనం లేదు, ఏ మూమెంట్ లేదు కేసులో. ఇంకా చర్యలు ఏం తీసుకోలేదు. అటాచ్ చేయండి వాళ్ళ ఆస్తులన్నీ. ఎకనామిక్సే కదా, మీకు అథారిటీ ఉంది కదా, బినామీ ప్రాపర్టీస్ అటాచ్ చేయండి. సార్ మీరేం చెప్తారు? మీరు ఎంత మోసపోయారు? ఎంత అమౌంట్ పే చేశారు? మేము నాతో పాటు 3 ఫ్రెండ్స్ మొత్తం 4 కలిపి మేము దగ్గర ₹1 కోటి వరకు ఇన్వెస్ట్ చేసాం. అంటే 5 ఫ్లాట్స్కి. మేము యాక్చువల్గా ఫ్రీ లాంచ్ ఆఫర్లో ఇలా 2800 2600 ఇచ్చారు. కానీ మేమైతే 4000 రూపీస్ ఎస్ఎఫ్టీ తీసుకున్నాం. అంటే ఆఫ్టర్ 6 మంత్స్ ఆల్మోస్ట్ ఆల్. మాకు ఇచ్చిన అగ్రిమెంట్లో ఎంఓయూలో కమిట్మెంట్ ఏంటంటే 3 ఇయర్స్లో కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ 1 ఇయర్లో మీరు 50% పేమెంట్ పే చేయాలి. వన్స్ ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత మీరు 3 స్టేజెస్లో 25 పే చేయాలని చెప్తారు. దానికి మీకు ఓకే అయ్యి పేమెంట్ చేసాం. 6 మంత్స్ వరకు మేము కూడా 2-3 సార్లు ఫోన్ చేసాం, పెద్ద రెస్పాండ్ అవ్వలేదు. అని నడుస్తుందండి, ఇంకా అప్రూవల్స్ రాలేదు, పర్మిషన్స్ రాలేదు. ఇంకా హైడ్రా కాదు, మన ఇది రేరా పర్మిషన్స్ అవి ట్రై చేస్తున్నాం. చలాన్స్ అది ఇక్కడ భారతి బిల్డర్స్ వాళ్ళు సునీల్ కుమార్ హౌజాకు డబ్బులు తీసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన విషయం మీకు తెలుసా? జనరల్ మా దగ్గర డబ్బులు తీసుకునేటప్పటికి ల్యాండ్ భారతి బిల్డర్స్ పేరు మీదే డాక్యుమెంట్ ఉంది మాకు చూపించాడు. వాడు ఏం చేశాడంటే మా దగ్గర కొంత అమౌంట్ కలెక్ట్ చేసుకుని భారతి బిల్డర్స్ వాళ్ళు అంటే స్టేజ్ బై స్టేజ్ అక్వైర్ చేస్తారు ల్యాండ్. అంటే 7 ఏకర్స్ ఒకేసారి కొనలేదు వీళ్ళు. 2 ఏకర్స్ కొన్నారు ఫస్ట్, తర్వాత 3 ఏకర్స్ కొన్నారు. 2 ఏకర్స్ కొన్నప్పుడు వచ్చిన ల్యాండ్ డాక్యుమెంట్ పట్టుకెళ్ళి అహూజా దగ్గర వీళ్ళు దాన్ని మార్టిగేజ్ చేసి ఉండొచ్చు. అంటే డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ అప్పటికి ఇంకా మా అఫీషియల్ మార్టిగేజ్ అవ్వలేనట్టున్నారు. మాకు ఈసీలో అది ఏమీ రాలేదు. డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ పెట్టి మళ్ళీ అమౌంట్ తెచ్చుకున్నారు. కొంత అమౌంట్ పెట్టుకుని ఈ అమౌంట్ మళ్ళీ సైఫ్లింగ్ ఆఫ్ చేస్తారా లేదా వేరే చోట ఇన్వెస్ట్ చేస్తారో అయితే అది పబ్లిక్గా మాకు కస్టమర్స్కి మాకు తెలీదు. ఇన్సైడ్ వాట్ హ్యాపెండ్ వీ డోంట్ నో. ఫైనల్గా ఏంటంటే ఈ మనీ అంతా తీసుకెళ్ళి ఈ అహూజా దగ్గర స్ట్రక్ అయిపోయింది, అహూజానే పేమెంట్ మొత్తం తినేసాడని భారతీయ బిల్డర్స్ అంటాడు. ఈ కస్టమర్స్ అంతా మేము ఆల్మోస్ట్ ఆల్ 1 ఇయర్ వెయిట్ చేసాం. 1.5 ఇయర్ వెయిట్ చేసిన తర్వాత వీళ్ళ రెస్పాన్స్ సరిగ్గా లేదని చెప్పి మాలో కొంతమంది వెళ్ళి కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత అప్పుడు కేసు ఎవరి మీద పెట్టారు? భారతీయ బిల్డర్స్ ముగ్గురు అంటే ఒక చైర్మన్ నాగరాజు పైన, ఈ శివరామకృష్ణ పైన, పొన్నారి అని ఇంకొక ఆయన ఉన్నాడు, మార్కెటింగ్ హెడ్ ఉండేవాడు. వీళ్ళ ముగ్గురితో పాటు సునీల్ కుమార్ అహూజా మీద కూడా కేసు పెట్టారు. కానీ పోలీసులు ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారు తప్ప సునీల్ కుమార్ అహూజాని అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ ఎందుకు చేయలేదంటే తర్వాత మాకు తెలిసింది ఏంటంటే అతని యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాను, ఇంకోటాను తెలిసింది. అఫీషియల్గా ఎఫ్ఐఆర్ లేదని పేరు ఉంది కానీ అతను టెక్నికల్గా అరెస్ట్ అయితే కాలేదు. అంటే చిక్కుముడి ఈ కేసులో చిక్కుముడి విడాలంటే దీనికి అందరికీ మూల కారణం అనేవాడు ఓన్లీ అహూజానే. వీళ్ళంతా ఈ శివరామకృష్ణ, పొన్నారి వీళ్ళంతా ఏంటంటే నథింగ్ బట్ వాడి చేతిలో చిక్కుకుని విలవలాడుతున్నారేమో అని చెప్పి మా అనుమానం. అంటే ఫైనాన్షియల్ జరగాలంటే ఎట్లా? ఫైనాన్షియల్ ఫ్రాడ్ వీళ్ళ దగ్గర స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళంతా వెళ్ళి వాళ్ళ చేతిలో ఇరుక్కుపోయారు. వీళ్ళు ఇరుక్కుపోవడం కాదు, మా 500 మంది కస్టమర్స్ని అక్కడ ఇరికించేశాడు. మా అమౌంట్ మాకు రావట్లేదు.
కానీ ఇప్పటికే మీరు 3-4 ఏళ్ళుగా వెయిట్ చేస్తున్నారు, పోలీసుల నుంచి ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? పోలీసుల నుంచి అంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి సునీల్ కుమార్ అహూజాని పిక్చర్లోకి తీసుకొచ్చి కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తే క్లారిటీ వచ్చేస్తుంది అందరికీ. కాకపోతే అతను ఇన్వెస్టిగేషన్ రింగ్లోకే రావట్లేదు. మరి అతను ఏం మేనేజ్ చేస్తున్నాడో, అతని ఇన్ఫ్లుయెన్స్ ఏంటో మాకు తెలియదు. కానీ యూట్యూబ్లోనూ అక్కడెక్కడ కొన్ని రీసెంట్గా న్యూస్లు చూసిన తర్వాత అతను ఎంత బిగ్ షాట్ అనేది మాకు రీసెంట్గా ఇప్పుడే తెలుస్తుంది. ఇలా చాలా ఈ రియల్ ఎస్టేట్ కంపెనీస్ వాళ్ళని చాలామంది దగ్గర ఇలాగే ఫైనాన్స్ చేసి వాళ్ళ ప్రాజెక్టులే తీసేసుకున్నాడు అనేది రీసెంట్గా 2-3 డేస్ నుంచే మాకు తెలిసింది న్యూస్ ఇదంతా. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్గా అందరూ ఆర్డీ అండ్ మనీ అండి. అంతా చిన్న ఎంప్లాయీస్, మిడిల్ ఎంప్లాయీస్, రిచ్ పీపుల్ కాదు. మా మనీ మాకు వచ్చి మా ప్రాజెక్ట్ మాకు ముందుగా అంతా ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇందులో. అంటే కొంతమంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కొనుక్కొని ఉండొచ్చు సెకండ్ ఆప్షన్ కింద. కానీ అందులో 90% ఆఫ్ ది పీపుల్ ఏంటంటే దే డోంట్ హ్యావ్ ఎనీ హౌసెస్, ఓన్లీ దే వాంట్ టు ఫుల్ఫిల్ దేర్ హోమ్ డ్రీమ్. ఫర్ దట్ ఓన్లీ దే ఇన్వెస్టెడ్ ద మనీ. అల్టిమేట్లీ ఏంటంటే ఈ రోజున యాజ్ ఆఫ్ టుడే బై ద టైమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అక్కడ 4,000 ఎస్ఎఫ్టీ ఉంటే ఈ రోజున 7,000 ఎస్ఎఫ్టీ ఉంది. అంటే మాకు మనీ పోయింది, ఫ్లాటు రాలేదు, ఇప్పుడు కొనే పరిస్థితి లేదు. ఈ విషయాన్ని ఏంటంటే పోలీసులు మాకు న్యాయం చేయాలి ఏదో రకంగా కాదు. ఇట్ మీన్స్ మాకు అట్లీస్ట్ మాకు ఆ బిల్డర్ని వేరే బిల్డర్ని అటాచ్ చేసన్నా ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేపిస్తే రిమైనింగ్ మనీ మేము పే చేసుకుని మా ఫ్లాట్స్ మేము తీసుకుంటాం. ఇది పరిస్థితి. సునీల్ కుమార్ ఔజా నుంచి ఆ భూమిని విడిపించి బాధితులందరికీ న్యాయం చేయాలని చెప్తున్నారు. దాదాపు వందలాది మంది బాధితులు సిసిఎస్ను ఆశ్రయిస్తున్నారు. సునీల్ కుమార్ ఔజాపై చర్యలు తీసుకోవాలి. గతంలో ఫిర్యాదు చేసినా కూడా సునీల్ కుమార్ ఔజాని అరెస్ట్ చేయలేదంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా సునీల్ కుమార్ ఔజా చెర నుంచి తమ భూమిని విడిపించి వందలాది మంది సొంతింటి కళ నిజం చేసుకోవాలనుకుంటున్నటువంటి పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి బాధితులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సాగర్, అంటే ఈ అంశంలో ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు భారతి బిల్డర్స్ దగ్గర నుంచి ల్యాండ్ని సునీల్ కుమార్ అహూజా దగ్గర తాకట్టు పెట్టి వాళ్ళు డబ్బులు తీసుకున్నారు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ల్యాండ్ సేల్ చేసే ముందే ఈ అగ్రిమెంట్ అనేది జరిగిందా? అంటే వాళ్ళకి తనఖా పెట్టడం జరిగిందా? మొత్తం భూమిని అప్పుడే తనఖా పెట్టారా, లేదా తనఖా పెట్టిన తర్వాత మిగిలిన భూమిని వీరికి అమ్మడం జరిగిందా? అసలు ఈ మధ్యలో ఏం జరిగింది? ఎస్రేఖ, మొదటగా కొంపల్లిలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ని ఇటు భారతీ బిల్డర్స్ వాళ్ళు స్టార్ట్ చేశారు. దాదాపు 400 మంది కస్టమర్స్ నుంచి ప్రీ లాంచ్ పేరుతో, అప్పటి వరకు కూడా భారతీ బిల్డర్స్ పేరుతోనే 7 ఎకరాలు కొంపల్లిలో ఉన్నటువంటి ల్యాండ్ ఉంది. అయితే ప్రీ లాంచ్ పేరుతో వాళ్ళ దగ్గర నుంచి కొంత 25% అమౌంట్ని కలెక్ట్ చేశారు. సో అనంతరం ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు సునీల్ కుమార్ ఔజా వద్ద నుంచి కూడా 49 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అందుకు ఈ ల్యాండ్ని కుదువ పెట్టారు. కుదువ పెడుతున్న నేపథ్యంలోనే వాళ్ళు రిజిస్ట్రేషన్, సునీల్ కుమార్ ఔజా దగ్గర అప్పు తీసుకున్నారు అంటే బాధితులు ఖచ్చితంగా ఆ ల్యాండ్ని రిజిస్ట్రేషన్ చేయాలి. తమ వద్ద ఉన్నటువంటి ఆస్తులను రిజిస్ట్రేషన్ చేస్తేనే అప్పుగా ఇస్తాడు. సో బాధితులు ఇక్కడ ఉన్నటువంటి భారతీ బిల్డర్స్ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర అప్పుగా తీసుకున్న సందర్భంలో పూర్తిగా ల్యాండ్ని రిజిస్ట్రేషన్ చేశారు. ఆ డబ్బును పూర్తిగా కట్టిన అనంతరం కూడా మళ్ళీ తిరిగి ల్యాండ్ని తమకు తీసుకున్న అనంతరం కూడా కస్టమర్స్కి ఇద్దామనుకున్నారు. కానీ ఇక్కడ సునీల్ కుమార్ ఔజా 49 కోట్లకు దాదాపు 70 కోట్లకు పైగా భారతీ బిల్డర్స్ పే చేసినా కూడా ఆ ల్యాండ్ని రిలీజ్ చేయకపోవడంతోనే ఇక్కడ అంటే ప్రాబ్లం అనేది క్రియేట్ అయింది. ఆ ల్యాండ్ రిలీజ్ చేయకపోవడంతో బాధితులకు ఇవ్వలేకపోయారు. కస్టమర్స్ అంతా కూడా అదే చెప్తున్నారు. భారతీ బిల్డర్స్ వాళ్ళు పూర్తి డబ్బులు కట్టినా కూడా సునీల్ కుమార్ ఔజా మాత్రం ల్యాండ్ రిలీజ్ చేయడం లేదు. ఆ ల్యాండ్ని రిలీజ్ చేస్తే మేము భారతీ బిల్డర్సే కాదు ఇంకా మిగతా డెవలపర్స్ వద్ద నుంచి కూడా ఆ ల్యాండ్ని డెవలప్ చేసుకుంటాం, అనంతరం కూడా మేమందరం దాన్ని ఆక్యుపై చేసుకుంటామని చెప్తున్నారు. కానీ ఇక్కడ సునీల్ కుమార్ ఔజా తన పేరుతో, తన కుమారుడి పేరుతో ఉన్నటువంటి ఈ భూమిని రిలీజ్ చేయాలని చెప్పి కూడా బాధితులు కోరుతున్నారు. భారతీ బిల్డర్స్ మధ్యలో వీళ్ళు చిక్కుకున్నారు, వాళ్ళ ఉచ్చులో చిక్కుకున్నారని చెప్పి కూడా బాధితులు చెప్తున్నారు. అయితే గతంలో సునీల్ కుమార్ ఔజాని అతని కొడుకు ఆశీష్ కుమార్ ఔజా పైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇంకా తాత్సారం జరుగుతుంది. సో 2-3 ఏళ్లుగా కూడా బాధితులు పోలీసుల చుట్టూ తిరుగుతున్నా కూడా న్యాయం చేయడం లేదు. ఇప్పటికైనా సునీల్ కుమార్ ఔజా పైన చర్యలు తీసుకోవాలి. ఆ ల్యాండ్ని తిరిగి భారతీ బిల్డర్స్కు లేదంటే తమకు ఇచ్చినా కూడా, తమకు కేటాయించినా కూడా తాము డెవలప్మెంట్ చేసుకుంటామని చెప్పి కూడా బాధితులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక
భారతి బిల్డర్స్ దగ్గర నుంచి ల్యాండ్ ఏదైతే తీసుకున్నారో బాధితులంతా కూడా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ సునీల్ కుమార్ ఆశీస్ దగ్గర నుంచి, సునీల్ కుమార్ అహుజా దగ్గర నుంచి ల్యాండ్ని రిలీజ్ చేయాలి. భారతి బిల్డర్స్ అమౌంట్ అంతా పే చేసినప్పటికీ కూడా ల్యాండ్ని రిలీజ్ చేయకుండా వారు అక్రమంగా అట్టె పెట్టుకుంటున్నారు అంటూ కూడా బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇంతవరకు కూడా బాధితులు వినిపించిన వర్షం